సో మనకు కొత్తగా ఈ బిట్లు చేర్చడం జరిగింది. టైప్ ఆఫ్ సెంటెన్సెస్ గతంలో లేకుండా చేర్చారు. టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఎన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే 4 ఉంటాయి. ఒకటి డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే వీటిని స్టేట్మెంట్ అంటే తెలుసుగా మనకు ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతుంది. అంటే ఇప్పుడు రైట్ ఏ పారాగ్రాఫ్ 4 or 5 సెంటెన్సెస్ అని అంటుంటుంది మనకి ఏదైనా బిట్లో. సో డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటే అవి స్టేట్మెంట్స్ అంటే వీటి ఫుల్ స్టాప్ తోటి నెత్తిన. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈజ్ ఎ టీచర్, ఈజ్ ఎ డాక్టర్, ఓకే, షీ ఈజ్ ఎ ఇంజనీర్, ఇది చెప్పుకోవచ్చు షీ ఈజ్ అన్ ఇంజనీర్ అని ఈ విధంగా. సో అదేవిధంగా దే ఆర్ రీడింగ్. సో ఇక్కడ మనకేముంది, ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక హెల్పింగ్ వర్బ్ ఉంది, ఒక ఇన్ఫార్మ్ ఉంది. ఇట్నే డిక్లరేటివ్ సెంటెన్స్. ఓకే, హిస్టరీగా అండర్స్టాండింగ్ స్టేట్మెంట్స్, ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ ఫార్మేషన్ తోటి ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఎండ్గా ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్, డూ యూ లైక్ మ్యాంగోస్, ఓకే, డిడ్ యూ గో వరంగల్, ఇలా చెప్పుకోవచ్చు. ఇట్లా చాలా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ మార్క్ తోటి ఎండింగ్ అయితే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే, ఎగ్జామ్ అడుగుతుంది. డిక్లరేటివ్ అయిపోయింది, ఫుల్ స్టాప్ తోటి ఇంటరాగేటివ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంపారేటివ్ సెంటెన్స్. ఇంపారేటివ్ అంటే కమాండ్ అండ్ రిక్వెస్ట్. అంటే దీనికి మనకు ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే నో సబ్జెక్ట్, దీనికి సబ్జెక్ట్ ఉండవు. తెలుసుగా ఐ వి యూ దే ఈ షిట్ ఇక్కడ కనబడం మనకు. సో వీటిని మనం ఇంపారేటివ్ సెంటెన్స్ అంటారు. సో మరి ఒకవేళ ఇంపారేటివ్ సెంటెన్స్లో మరి ఐ వి దే ఈ షిట్ లేవు వాటికి మరి ఎట్లా అంటే ఒకవేళ లేకుంటే మనం ఫుల్ సెంటెన్స్లో యూ అనుకోవాలి. మన ఎగ్జాంపుల్ చూసుకుంటే డోంట్ షౌట్ అంటే ఇక్కడ ముందు ఏముంది అనుకోవాలి, మనం యూ ఉంది అనుకోవాలి. యూ డోంట్ షౌట్ అన్నట్టు. ఇక్కడ సబ్జెక్ట్ కనబడుతుందా? నో, సబ్జెక్ట్ కనబడతలేదు. సబ్జెక్ట్ లేని సెంటెన్సెస్ను మనం ఇంపారేటివ్ సెంటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్, డోంట్ షౌట్, ప్లీజ్ హెల్ప్ మీ, క్లోజ్ ద డోర్, ఓపెన్ ద డోర్, ఓకే, సిట్ డౌన్, స్టాండ్ అప్, ఇటువంటి మనం ఇంపారేటివ్ సెంటెన్స్ అంటారు. దేర్ ఈజ్ నో సబ్జెక్ట్. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ అంటే తెలుసుగా. ఎక్స్క్లమేటరీ స్ట్రాంగ్ ఫీలింగ్, ఎక్స్క్లమేటరీ సింబల్ తెలుసుగా మీకు. ఓకే, దిస్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి అయితే ఎండింగ్ మనకు ఏది సడన్ ఫీలింగ్స్, స్ట్రాంగ్ ఫీలింగ్స్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ దిస్ ఈజ్. ఓకే, చివరికి చూసుకోండి మనకు. నెక్స్ట్, ఓ నో ఐ లాస్ట్ మై కీస్. ఓకే, చూసుకోండి ఇక్కడ. రైట్, ఈ విధంగా మనం దీన్ని ఎట్లా ఇంపార్టెంట్ ఎక్స్క్లమేటరీ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా 4 kinds ఆఫ్ సెంటెన్సెస్ నుండి మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఇందులో ఏదైనా ఒకటి మీకు అడగచ్చు. విచ్ ఆఫ్ ఒక సెంటెన్స్ ఇచ్చి, ఓకే, విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ దిస్ అని డిక్లరేటివ్, ఇంటరాగేటివ్ అండ్ ఇంపారేటివ్ అండ్ ఎక్స్క్లమేటివ్ ఇస్తే మనం ఐడెంటిఫై చేయాలి. మరొకసారి చూసుకోండి. టైప్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇంగ్లీష్లో 4 ఉన్నాయి. ఇప్పుడు డిక్లరేటివ్, ఇంటరాగేటివ్, ఇంపారేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ. డిక్లరేటివ్ సెంటెన్స్ అయితే స్టేట్మెంట్ అండ్ ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఈజ్ ఎ టీచర్. ఇందులో ఒక సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, లేదా వర్బ్ ఉంటుంది, అండ్ ఓకే సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని తెలుసు, క్వశ్చన్ మార్క్తో ఉంటుంది, క్వశ్చన్ ఎండింగ్ అవుతుంది, క్వశ్చన్స్కు పనిచేస్తుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్ అండ్ డూ యూ లైక్ మ్యాంగోస్. ఇంపారేటివ్ సెంటెన్స్లో కమాండ్ రిక్వెస్ట్ ఉంటాయి. ఇక్కడ ఇంపారేటివ్ సెంటెన్స్ విషయానికి వస్తే నో సబ్జెక్ట్ ఉండదు. డోంట్ షౌట్ అండ్ ప్లీజ్ హెల్ప్ మీ. సబ్జెక్ట్ లేకుండా ఏ సబ్జెక్ట్ని మనం ఊహించుకోవాలంటే యూ అనేదాన్ని ఊహించుకోవాలి. ఒకవేళ దీన్ని యూ యాడ్ చేస్తే యూ డోంట్ షౌట్, యూ ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే, రైట్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ విషయానికి అయితే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది, ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది. ఎగ్జాంపుల్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఈస్, ఓ నో ఐ లాస్ట్ మై కీస్. ఈ విధంగా చూసుకోవచ్చు. ఇందులో నుంచి ఇది కొత్తగా చేర్చిన బిట్. సో ఇందులో నుంచి ఏదైనా ఒక బిట్ రావచ్చు. ఈజీ బిట్ ఇది, 1 మార్క్ ఎట్టుపోదు. ఓకే, థ్యాంక్ యూ. థర్డ్ బిట్ ఇది.